రమేష్ గారు చెప్పండి. జోసఫ్ ప్రొఫెసర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, మీరు ఎలక్షన్ కు ముందు ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు మాకు అని మీరు ఒక క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ గా మీరు ఆ ఛానల్లో కూర్చున్నారు. నేను క్రైస్తవుని రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పుకున్నారు ఛానల్లో. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి వాళ్ళందరూ మాతో టచ్ లో ఉన్నారు, 1 కోటి మంది క్రైస్తవులు మా దగ్గర ఉన్నారు అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది మీకు. ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్ గా మీరు ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు మాకు, సో చంద్రబాబు నాయుడు గారు అయితే బెటర్ గా చేస్తారు అని మీరు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, మీ మాట విన్నట్టున్నారు కొంతమంది క్రైస్తవులు. సో చంద్రబాబు నాయుడు గారికి చాలా మంది క్రైస్తవులు ఓటు వేశారని సర్వేలు చెబుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుండి క్రిస్టియన్స్ కి ఏం చేపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా? క్రైస్తవులకి మొట్టమొదట వాళ్ళకి చర్చిలకి పర్మిషన్ కావాలి. కలెక్టర్ ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఉన్న చర్చిలు కట్టుకోవాలంటే కలెక్టర్ పర్మిషన్ కావాలి. అది పంచాయతీ పర్మిషన్ ఇచ్చేటట్టు రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇస్తే అది చేయలేదు కాబట్టి చంద్రబాబు గారికి, తర్వాత లోకేష్ గారికి నాకు లోగా వస్తుంది, వినిపించట్లేదు, ఇచ్చాను. సో అది ఒకటి. తర్వాత బరిల్ గ్రౌండ్స్ ఒకటి. ఆ తర్వాత పాస్టర్స్ కి మ్యారేజ్ సర్టిఫికెట్లు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలకు కుదించారు. అట్లా కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారా మీకు? ఇస్తారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ఆయన వీడియోలో కూడా స్పష్టంగా చెప్పారు. ఈవెన్ ప్రహరీ గోడ కట్టి మేము బరిల్ గ్రౌండ్స్ ఇస్తాము అని చెప్పారు. అలాగే ప్రతి పాస్టర్కి ఒక ఐడి, ఒక రికగ్నిషన్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి మిగతా పథకాలన్నీ అమలయ్యేటట్టు చేస్తామన్నారు. ఆ తర్వాత చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోకుండా దానికి చట్టం తీసుకొస్తామన్నారు. సో ఇవే కాకుండా ఇంకా చేస్తారు. అలాగే నేను అందే, ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు మీకు చేస్తా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నారా? ఎలక్షన్ ప్రామిస్ అని మీరు చెప్పేది? ఎలక్షన్ ప్రామిస్. అక్కడ స్కూల్ పిల్లలకే